So we will be seeing the thin films today. So thin films is nothing but the theory of interference లో ఉంటుంది. సో థియరీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్లో థిన్ ఫిలిమ్స్ కండిషన్ లేదా మనం కొసైన్ రూల్ చెప్పొచ్చు. ఈక్వల్ మీకు థిన్ ఫిలిమ్స్ కరెక్ట్గా డెరివేషన్స్ ఉంటాయి కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. కానీ థిన్ ఫిలిమ్స్ ఒక కండిషన్స్ లాస్ట్కి అసలు ఆ మ్యాక్సిమంకి మినిమంకి వీటికి మీరు ఒకవేళ డెల్టా పార్ట్ డిఫరెన్స్ ఇఫ్ యూ నో వెల్ దెన్ న్యూటన్ రింగ్స్ విల్ బి సో ఈజీ ఫర్ యూ. సో థిన్ ఫిలిమ్స్కి కండిషన్స్ ఉన్నాయి. సో థిన్ ఫిలిమ్స్ ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ జరగాలంటే టూ ఆర్ మోర్ దెన్ టూ సోర్సెస్ కోహరెంట్ సోర్సెస్ ఉండాలి. అంటే సోర్స్ ఒకటే కానీ టూ ఆర్ మోర్ వర్చువల్ సోర్సెస్ కింద యాక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక లైటే ఉంది, సన్లైట్ అనుకోండి. ఇదంతా ఎయిర్ బబుల్స్, నెక్స్ట్ కింద ఎక్కడైనా ఆయిల్ ప్లస్ వాటర్ మిక్స్ అయినప్పుడు ఆ లేయర్స్లో నెక్స్ట్ ఇంకా చాలా వీటిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇది జస్ట్ ఒక థిన్ ఫిలిం అనమాట. ఆ థిన్ ఫిలింలోనే ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ జరగడం వల్లే ఇప్పుడు ఇది ఆయిల్ లేయర్ అనుకోండి, ఇది ఒక ఆయిల్ లేయర్. గ్రౌండ్లో ఇప్పుడు మీకు ఆయిల్ లేయర్ చూసారనుకోండి, అక్కడ మీకు రెయిన్బో కలర్లా కనిపిస్తుంది. అదే లేయర్ అనుకోండి ఇది. ఇప్పుడు ఆ లేయర్లోనే ఏం జరుగుతుందంటే ఇలాగ వెళ్ళి ఒక రే రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మరొక లేయర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రెండు రిఫ్లెక్ట్ అయినప్పుడు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు ఈ రెండు సేమ్ సోర్స్ నుంచి వస్తున్నాయి కదా, సేమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెండు ఏం జరుగుతాయి, ఈ రెండిళ్ళ మధ్య ఇంటర్ఫేర్ జరుగుతుంది అనమాట. సో సేమ్ సోర్స్ నుంచి టూ వర్చువల్ సోర్సెస్ కింద వచ్చేసి సోర్సెస్ లెఫ్ట్లో టూ వర్చువల్ కింద రేస్ వచ్చేసి ఈ రెండు రేస్ ఇంటర్ఫేర్ అవుతాయి అండ్ ఇట్ విల్ ఫార్మ్ స్పెక్ట్రమ్ ఆర్ రెయిన్బో, దోస్ ఆల్ థింగ్స్. సో కండిషన్స్ ఏంటంటే ఈ థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండాలి, నెక్స్ట్ ఆప్టికల్ మీడియం అయి ఉండాలి, నెక్స్ట్ గ్లాస్, మైకా, ఎయిర్ ఏదైనా అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కండిషన్స్. కన్స్ట్రక్షన్ ఎలా రాస్తారు, ఇక్కడ ఉన్న పాయింట్స్నే లెట్ పీక్యూ బి ద అప్పర్ సర్ఫేస్, లెట్ పీ డాష్ క్యూ డాష్ బి ద లోవర్ సర్ఫేస్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ కింద చాలా బాగా నీట్గా రాస్తే సో బాగుంటుంది. అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం, అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్వశ్చన్కైనా ఏం ఫైండ్ చేయాలి, పార్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పార్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఓఏ వెళ్తుందా రే, దిస్ ఈస్ ద మెయిన్ రే, ఇది పేరెంట్ రే అనుకుందాం. అంటే దీని నుంచే కదా ఈ రెండు రేస్ వస్తున్నాయి. సో ఈ రే ఫస్ట్ ఏంటవుతుంది, స్ప్లిట్ అవుతుంది, అంటే ఫస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది ఇలా ట్రావెల్ అవుతుంది. ఆ లోపు ఈ రే అనేది రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఇది సమ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది కదా, ఆ డిస్టెన్స్ని ఏబి అనుకుంటే పర్పెండిక్యులర్ గీస్తాం అండ్ ఇక్కడ నుంచి మనం డెరివేషన్ చేస్తాం అనమాట. సో కన్స్ట్రక్షన్ చదవండి, ఐ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ చదివేశాక మీకు జస్ట్ ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఈ రే ఇప్పుడు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఈ రే ఇదంతా రిఫ్లెక్ట్ అయ్యి వస్తేప్పటికి ఈ రే అనేది కొంత పార్ట్ ట్రావెల్ అవుతుంది కదా, ఆ పాత్ మైనస్ ఇక్కడ ఇనీషియల్ మనకి ఏంటొస్తుంది, పార్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో పార్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. పార్ట్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూ టైమ్స్ ఆఫ్ మ్యూ. ఎందుకు ఇక్కడ పార్ట్ డిఫరెన్స్ కండిషనే అది, డెల్టా అంటే పార్ట్ డిఫరెన్స్, ఇది డిస్టెన్స్ డిఫరెన్స్ ఇంటూ మ్యూ అనమాట. అండ్ మైనస్ ఏబి కూడా ఉంటుంది. మైనస్ ఏబి ఏంటి, సో ఇదేమో ట్రావెల్ చేసింది, ఇదేమో ట్రావెల్ బై రే 2, అంటే ఆర్ డాష్ అనేది ఇంత ట్రావెల్ చేసింది ఏసీ ప్లస్. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ సిడి ఉంటుంది, ఇక్కడ డి నోట్ చేసుకోండి, మిస్ అయిపోయింది. సో ఏసీ సిడి ఇది ప్లస్ చేయండి, ఇది ప్లస్ మైనస్ ఏబి అండ్ ఇది డిస్టెన్స్, ఇది మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఉంది కాబట్టి దీన్ని మ్యూతో మల్టిప్లై చేశారు. అక్కడ నుంచి డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాసుకొని అండ్ ఒకవేళ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అనమాట. ఎందుకు, అది సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అప్పుడు డెల్టాని మీరు డైరెక్ట్గా 2 మ్యూ ఏసీ మైనస్ ఏబి రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. అండ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఈసి, ఇప్పుడు దీన్ని కొసైన్ రూల్ కూడా అంటారు అనమాట. కొసైన్ రూల్ అంటే దీనిలో కొసైన్ కింద వస్తుంది లాస్ట్కి పార్ట్ డిఫరెన్స్, అందుకే కొసైన్లో అంటారు. సో ఇక్కడ సంథింగ్ లైక్ తీటా ఉంటుంది, లైక్ కాస్ ఆర్ రిఫ్రాక్టెడ్ మీన్స్ యాంగిల్, రిఫ్రాక్షన్ యాంగిల్. సో కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ బై ఏసీ. సో ఇక్కడ ఆర్ ఇది ఆర్ యాంగిల్, ఐ థింక్ ఐ డిడ్ నాట్ మెన్షన్ దట్ వన్, ఈసీ బై ఏసీ.
సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆర్ దట్ హ్యాస్ మిస్డ్ వైల్ స్కానింగ్. సో దిస్ ఈజ్ ఆర్. సో ఆర్ అనేది యాంగిల్ ఇస్ నథింగ్ బట్ ఏసీ బై ఏసీ. సో నెక్స్ట్ డెరివేషన్ అలా ఫాలో అవ్వండి. ఈ నెక్స్ట్ ఈసీ అంటే మనకు తెలుసు అది థిక్నెస్ ఆఫ్ దట్ ఎయిర్ ఫిలిం. అండ్ కాస్ ఆర్ ఏసీ ఫైండ్ చేసాం. సో ఏసీ ఎందుకు ఫైండ్ చేసాం, ఇక్కడ మనకి ఏసీ కావాలి పార్ట్ డిఫరెన్స్లో. నెక్స్ట్ ఏబీ ఏంటి అసలు, ఏబీ అంటే ఏదో చూద్దాం, ఏబి. సో దిస్ ఈజ్ దట్. సో ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలనుకుంటాను నేను నెక్స్ట్. సో నెక్స్ట్ సి ఆ ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఏబిడిలో ఏబిడి సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ బై ఏడి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏబీ ఫైండ్ చేశారు. సో ఫస్ట్ ఏసీ కనుక్కుంటారు, నెక్స్ట్ ఏబీ కనుక్కుంటారు. ఎందుకు, పార్ట్ డిఫరెన్స్ కనుక్కోవడానికి. సో ఆ రెండు కనుక్కున్న తర్వాత ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి ఇంటూ సైన్ ఐ. ఏబీ కనుక్కున్నారు, ఏసీ కనుక్కున్నారు. సో ఈ రెండు కనుక్కున్నారు కాబట్టి నెక్స్ట్ ఏబీని ఇంకా సాల్వ్ చేశారనమాట. ఏబీని సాల్వ్ చేశాక ఫ్రమ్ స్నెల్స్ లా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. దట్ ఇంప్లైస్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ సైన్ ఆర్. సో ఈ సైన్ ఐలో సైన్ ఐ డెరివేషన్ మీరు ఒక్కసారి సాల్వ్ చేస్తే పెన్ పెట్టేసి క్లియర్గా అర్థమవుతుంది. డెరివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే నా దగ్గర ప్యాడ్ ఏం లేదు చెప్పడానికి లేదని నేను చెప్తున్నాను ఇక్కడ డెరివేషన్స్. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద నోట్స్ జస్ట్ ఫర్ రివిజన్, సేక్ ఆఫ్ రివిజన్, నాట్ ఫర్ జస్ట్ ప్రిపేరింగ్ దట్ సబ్జెక్ట్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎ రివిజన్. ఓకే. సో మ్యూ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఐ బై సైన్ ఆర్. అండ్ సైన్ ఐని ఇక్కడ పెడితే మనకి ఫైనల్గా ఏబీ అనేది 2 mu t సైన్ ఆర్ బై కాస్ ఆర్ వస్తుంది. దట్ ఇస్ నథింగ్ బట్ టాన్ ఆర్. సో 2 mu t సైన్ ఆర్ బై కాస్ ఆర్. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఏంది, ఇది 2 mu ac కాస్ ఆర్, 2 mu t కాస్ ఆర్. సో అకార్డింగ్ టు స్టోక్స్ లా కరెక్టెడ్ పార్ట్ డిఫరెన్స్ అంటే కరెక్టెడ్ పార్ట్ డిఫరెన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 2 mu t కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ వరకు. సో డెల్టా ఇలాగ వస్తుంది అనమాట ఫైనల్గా సాల్వ్ చేసాక మీకు. అండ్ అది వచ్చాక కండిషన్స్ ఇప్పుడు. సో కండిషన్స్ ఏంటంటే బ్రైట్ అవ్వడానికి డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా, అంటే దీన్ని ఎన్ లాంబ్డాకి ఈక్వేట్ చేస్తారు ఫస్ట్. డార్క్కి 2n-1 లాంబ్డా బై 2తో ఈక్వల్ చేస్తారు. సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ డార్క్. సో సీ ద డెరివేషన్స్ అండ్ ఆస్క్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ యూ హ్యావ్ డౌట్. సో దట్స్ ఇట్ ఫర్ ద థిన్ ఫిలిమ్స్. థిన్ ఫిలిమ్స్ వస్తే న్యూట్రనింగ్స్ చాలా ఈజీ అయిపోతుంది మీకు, ఎందుకంటే అక్కడ కూడా డెల్టా అనేది సేమ్ దిస్ వన్ ఓన్లీ సేమ్ లైక్ దిస్, బట్ ఇక్కడ ప్లస్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అవన్నీ తర్వాత చూద్దాం ఇన్ ద న్యూటన్ రింగ్స్. సో ఫర్ దిస్ థిన్ ఫిలిమ్స్ జస్ట్ హ్యావ్ ద డెరివేషన్స్, రాంగ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి లేవు, జస్ట్ థియరీ బట్టి వెళ్ళిపోవడమే. గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఏటుందంటే ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ కరెక్టెడ్ పార్ట్ డిఫరెన్స్ అకార్డింగ్ టు స్టోక్స్ లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా క్వశ్చన్స్ కూడా అన్నీ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ ఫర్ రివిజన్. సో అవి కూడా చూడొచ్చు మీరు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కింద నా డిస్క్రిప్షన్లో నోట్స్ పెడతాను. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ బీన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.